హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు. ఇక ఈరోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి. రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము. సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో, అమావాస్య పౌర్ణమి రోజుల్లో, అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము. ఇక ఈరోజు వీడియోలో మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి, అప్పుల బాధలు తొలగిపోవడానికి, అలాగనే చాలా రోజుల నుండి ఒక కోరిక నెరవేరడం లేదు, ఒక పని చేస్తున్నాము కానీ మధ్యలోనే ఆగిపోతుంది, తిరిగి ఆ పనిని ప్రారంభించడానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. మరి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికపరమైన సమస్యలు లేకుండా మన ఇంట్లో ధనం ఎప్పుడూ తులతూగుతూ ఉండాలంటే ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. ఈ పరిహారాన్ని మంగళవారం రోజు, శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పరిహారం చేసే చాలు. స్కంద పురాణం ప్రకారం క్షీరసాగర మదనంలో వెలువడిన అపూర్వమైన వస్తువుల్లో తమలపాకు ఒకటండి. తమలపాకు ఒక మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, అలాగనే తమలపాకు పై భాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు. మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. తమలపాకు చివరిలో మహాలక్ష్మి ఉంటుందండి. జ్యేష్ఠాదేవి తమలపాకు కాడకి, కొమ్మకి మధ్యలో ఉంటుంది. విష్ణుమూర్తి తమలపాకు మధ్యలో ఉంటారు. అటువంటి తమలపాకు ఎంతో మహిమాన్వితమైనది. మనం ప్రతి శుభకార్యంలోనూ తమలపాకును వాడతాము. అటువంటి పవిత్రమైన తమలపాకును ఒక 11 తమలపాకులు కానీ 21 తమలపాకులు కానీ మాలలాగా కట్టి మీ పూజా గదిలో మీ కులదైవానికి కానీ ఇష్టదైవానికి కానీ మాలగా వేయండి. మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ వేయండి. ఇక మొదటి పరిహారం వచ్చి, ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో, అప్పుల బాధతో సతమతమవుతున్నారో, లోన్స్ కట్టడానికే మా జీతం సరిపోతుంది, మేము ఎప్పుడు ఇలాగే ఉండాలా అని బాధపడే వాళ్లకు ఈ చిన్న పరిహారం చేయండి. ఒకే ఒక తమలపాకు చాలండి. ఒకే ఒక తమలపాకులో 3 మిరియాలు పెట్టి మీ కులదైవం కానీ మీ ఇష్టదైవం కానీ ఎవరైతే ఉన్నారో వారి పాదాల వద్ద ఉంచి, మాకున్న ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోవాలి, మాకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోవాలమ్మా అని వేడుకోండి. తర్వాత ఈ తమలపాకులో ఉన్న మిరియాలు విడిపోకుండా తమలపాకును ఒక దారంతో మూటలా కట్టి ఉంచండి. మరుసటి రోజు మీరు ధూపం వేస్తారు కదా, ఆ ధూపంలో ఈ మిరియాలను కాల్చివేయండి. ఇక రెండవ పరిహారం వచ్చేసి, చాలా రోజుల నుండి ఒక కోరిక అనేది నెరవేరడం లేదు, అనుకున్న పని జరిగి తీరాలి, ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు వరుసగా ఒక 5 డేస్ ఇలా చేయాలండి. పడుకునే ముందు చేస్తే చాలు. దానికోసం ఒక రాగి లేక ఇత్తడి ప్లేట్లో ఒక తమలపాకును పెట్టి దాని మీద కొంచెం పచ్చకర్పూరం వేసి కాల్చేయండి. మీ కోరికను మీ సమస్యను చెప్పుకొని కాల్చేయండి. ఆ వెలుగుతున్న పచ్చకర్పూరాన్ని చూస్తూ మీ కోరిక మీ కష్టం ఏదైతే ఉందో అది చెప్పుకోండి. మీ ఇష్టదైవం, మీ కులదైవం వారాహి అమ్మను కానీ దుర్గమ్మను కానీ సాయిబాబాను ఇలా మీ ఇష్టదైవాన్ని వేడుకోండి. మీ దయ నా మీద కావాలమ్మా అని వేడుకోండి ఫ్రెండ్స్. ఇక మూడవది వచ్చేసి, ఏ పని చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు, ఏది చేయలేకపోతుంటారు, ఒక నిర్ణయం అనేది తీసుకోలేకపోతుంటారు. అలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు బుధవారం రోజున వినాయకునికి తాంబూలం సమర్పించండి. 2 తమలపాకులు, ఒక వక్క, అరటి పండ్లు, పూలు పెట్టి వినాయకునికి సమర్పించండి. ఈ 3 పరిహారాల్లో ఏదైనా చేయండి. మీకు ఏది అవసరమో ఆ పరిహారం చేయండి. చాలా సింపుల్ పరిహారం అండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.